హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఐస్పీకే బిజినెస్. సో మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ 6:21 అవుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ బంకుకి వెళ్తున్నా, సిఎన్జి స్టేషన్కి వెళ్తున్నా. సో బంకుకి వెళ్ళి సిఎన్జి ఫుల్ ఫిల్ చేసుకొని, ఆల్రెడీ పెట్రోల్ నిన్న ఫుల్ చేసుకున్నాం. నైటే పెట్రోల్ మీదనే కొట్టినా నిన్న 30 కిలోమీటర్ల వరకు. సో మనకు మైలేజ్ చాలా తక్కువ పెట్రోల్ మీద. సో కాబట్టి పెట్రోల్ మీద కొడితే వర్కౌట్ కాదు. నిన్నటి వరకు మనము 110 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాము నిన్నటి లాస్ట్ వీక్లో. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే మనకు ఇన్సెంటివ్ అయితే 0. ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు ఈరోజు. కానీ చూద్దాం ఎట్లానో ఏందో నాకైతే ఏం అర్థం అవుతలే. సో ఇక చేయాలి, తప్పదు. ఇన్సెంటివ్ తోటి సంబంధం లేదు కానీ మనం బుకింగ్ చేసుకోవాలి. ఎనీవే గ్యాస్ కాడికి వెళ్ళి మనం గ్యాస్ ఫిల్ చేసుకొని, సో ఇక మళ్ళీ మనం ఆన్ డ్యూటీ అయితే పెట్టుకుందాం. ఇంకా చాలామంది గ్రూప్ లింక్ అని అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. బ్రదర్, సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు వీడియోలలో ఆ వీడియోలు ఓపెన్ చేయండి. ఆ వీడియోల కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను టక నాకు టైం ఉండలేదు అన్నట్టు, వీడియోస్ అన్నీ మిక్స్ చేసి సో మీకు వీడియోస్ అందించడానికి నాకు టైం అనేది కొంచెమే, చాలా లిమిటెడ్ టైం దొరుకుతుంది. ఓకే, ఎనీవే సో ఈ రేపటి నుంచి అయితే మనకు ఈరోజు ఎంత 30 కదా, ఎంత ఓకే సెప్టెంబర్ 30 ఈరోజు. ఈ మంత్ లాస్ట్. నెక్స్ట్ మంత్ అంటే రేపటితో కొత్త మంత్ స్టార్ట్ అయిపోతుంది. రేపు అక్టోబర్ 1 నుంచి మనకు కొంచెము క్లారిటీగా డీటెయిల్గా నేను మీకైతే క్లారిఫై చేస్తాను. సో ఎందుకంటే మనకు టోటల్ అవుట్పుట్ వీడియో ఇస్తున్నాను రేపటి నుంచి, ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నాం ఏంది అనేది. సో దయచేసి ఎవరైతే తప్పు దూరంలో అయితే పట్టుకోవద్దు. సో నేను అదే చెప్తున్నా, నేను 16-17 అవర్స్ లాగిన్లో ఉండి వర్క్ చేస్తాను. సో కాబట్టి నాకు ఒక ట్రిప్ కాకపోయినా ఒక ట్రిప్లో వర్కౌట్ చేసుకుంటాను. సో చాలా వరకు వర్కౌట్ కావట్లేదు. నిజంగా ఫేర్స్ మాత్రం చాలా తక్కువ ఇస్తున్నాడు. ఈవినింగ్ టైంకి వచ్చేసరికి పీక్ అవర్స్లో కొంచెం పర్లేదు, పర్ కిలోమీటర్ 20 రూపీస్ అన్నట్టు కొంచెం అట్లా ఇస్తున్నాడు. దాంట్లో వర్కౌట్ చేసుకోవాలి ఏమైనా ఉంటే. అది మార్నింగ్ టైంలో అయితే అసలు దరిద్రము. 8 రూపీస్, 9 రూపీస్, 10 రూపీస్, 11 రూపీస్ అట్లా ఇస్తున్నాడు. చాలా అంటే చాలా ఘోరంగా ఇస్తున్నాడు పికప్స్. మళ్ళీ పికప్స్ ఏమో చాలా లాంగ్ పికప్స్ ఇస్తున్నాడు. సో అదొకటిసారి అయితే చూసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ బిజినెస్ అయితే చాలా ఖరాబు దందా, వేస్ట్ దందా మార్నింగ్ బిజినెస్. అదొకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ ఎస్పీకే ప్రాంక్స్, సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మంచి సజెషన్ చేస్తాను. ఎందుకంటే కొత్త కార్లు తీసుకోకండి, అంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోకండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కొత్త కారు తీసుకొని, కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా ఎలా ఏ విధంగా అనేది. సో మనకు సిఎన్జి లైను తక్కువనే ఉన్నట్టుంది. ఓకే, కార్లు ఏం లేవా? తక్కువనే ఉంది. ఓకే, సిఎన్జి లైన్ తక్కువనే ఉంది. మనకు సిఎన్జి కొట్టించుకొని స్టార్ట్ అవుదాం. ఓకే, అదే సిఎన్జి లైన్ బంక్ అటు సైడ్ ఉంది, చూపిస్తా. పట్టించుకొని స్టార్ట్ అయిపోదాం. ఇవాళ మనకైతే ఇన్సెంటివ్ అయితే ఏం లేదు ఊబర్ తరపు నుంచి. మనకు అదొక ఏమంటారు దాన్ని, అదొక ఓకే, మనకు తొందరగానే సిఎన్జి అయితే దొరికిపోతుంది. ఇవాళ ఏమంటే సిఎన్జి ఫుల్ చేసుకొని సో ఆన్ డ్యూటీ అయితే పెట్టుకుందాం. చెప్తున్నా, కార్లు తీసుకునే వాళ్ళకు మెయిన్ సజెషన్ ఏంటంటే ఏది ఓలా ఊబర్ ర్యాపిడో కోసము
కార్లు అయితే దయచేసి తీసుకోవద్దండి. కార్లు ఎర్టిగా కార్లు, మెయిన్గా ఎర్టిగా కార్లు అయితే జీరో, అసలు ఒక్క కారు కూడా ఈ బిజినెస్కు సంబంధించి తీసుకోవద్దు. ఎందుకంటే చాలా దారుణంగా ఇస్తున్నాడు రేట్లు. ఆ రేట్లతోటి మీకు వర్కౌట్ కాదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఏంది ఇంత తక్కువ ఇస్తున్నాడని వచ్చిన బుకింగ్ అల్లా మీరు రిజెక్ట్ కొట్టుకుంటా పోతే మీ అకౌంట్ ఐడీలు బ్లాక్ అయిపోతాయి. చెప్తున్నా, ఐడీలు బ్లాక్ అయిపోయినాక మీరు ఏం చేయలేరు. సచ్చుకుండా కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలలో పెడతారు, అటాచ్మెంట్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఇచ్చినంత కాల్ పట్టుకొని చేయాల్సిన పరిస్థితి. కొత్తగా దందా స్టార్ట్ అయింది, కొత్తగా కాదు, ఇదివరకు ఉన్నదే. ఫ్యూయల్ కోసము అదేదో కార్డు ఇస్తాడట, దాంట్లో 1% 2% కట్ చేసుకుంటాడు. చూడండి ఎంత దంద నడుస్తుందంటే, నెలకు వచ్చేసరికి ఎంతలైనా 50,000 ఫ్యూయల్ కాలుతుంది. 50,000కు ఎంత అవుతుంది? 1,000 రూపాయలు, 1,000 రూపాయలు నుంచి 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్ చేసుకుంటాడు. అదొక పెద్ద దందా మాఫియా అయిపోయింది. మళ్ళీ 1 మంత్ వరకు అమౌంట్ ఇయర్, 1 మంత్ 45 డేస్ తర్వాత క్యాలిక్యులేట్ చేసి అప్పుడు తిరంగా ఇస్తారు. బిల్లులు ఎమ్మటే పడాయి, రేపు ఎల్లుండి అని నాంచుకుంటా వేస్తాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈఎంఐలు ఉంటాయి, చిట్టీలు ఉంటాయి. వీటన్నిటిని మీరు మెయింటైన్ చేసుకోవాలంటే సో అంత పెద్ద కారు తీసుకొని అయితే రాకండి. సరే, నా చిన్న కారు తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. SPK ప్రాంక్స్ అని నా ఇన్స్టాగ్రామ్ నేమ్ కొడితే నా వీడియోస్ వస్తాయి, నా డేటా వస్తుంది, నా ఫొటోస్ వస్తాయి. దాంట్లో నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? నేను మీ యొక్క బాధ ఏంటో చెప్పండి అన్న పరిస్థితి ఇది. సో మీరు ఎట్లా స్టెప్ ఇన్ అయితే బాగుంటుంది అని నేను మీకు బెస్ట్ సజెషన్ చేస్తాను. ఎందుకంటే సో 3 లక్షలు వేసి డౌన్ పేమెంట్ కట్టి ఈ ఫీల్డ్కి రావద్దండి, దయచేసి చెప్తున్నా, అసలు రావద్దు. చాలా దారుణంగా ఉంది దందా వ్యవస్థ, చాలా దారుణంగా ఉంది. కాబట్టి మీరు రావద్దు. అది చెప్తున్నా, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక మనం బుకింగ్ పడ్డాక అప్డేట్ ఇస్తాను. సో అందరికీ ఇంట్రడక్షన్ ఇంత పొడుగు చెప్పిన తర్వాత ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నా పేరు ప్రవీణ్ బ్రదర్. నేను హైదరాబాద్లో ABC కంపెనీలలో, నేనైతే ABC కంపెనీలు అంటే ఏదో కాదు, ఓలా, ఊబర్, ర్యాపిడో బ్రదర్. సో వాటిలలో నేనైతే వర్క్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చాలా దరిద్రంగా ఉంది ఫేర్స్. సో కాబట్టి కొంచెం చూసుకొని చేసుకోవాలని చెప్తున్నా. వచ్చిన బుకింగ్ వల్ల చాలా దారుణమైన రేట్లు ఇస్తున్నాడు. సో నేను హైదరాబాద్లో ఈ ఆన్లైన్ ట్యాక్సీ బిజినెస్ నడిపిస్తాను ఆన్లైన్లో. సో కాబట్టి అది నా ఇంట్రడక్షన్. నెక్స్ట్ బుకింగ్లోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ని అయితే అందించండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఎవ్రీడే మనకు ఒక వీడియో వస్తుంది. మిస్ కాకుండా, రేపటి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ఫస్ట్ నా వీడియో చూడవచ్చు, ఓకేనా? లెట్స్ గో. సిఎన్జి అయితే ఫుల్ కొట్టించేసినాము, ఫుల్ ఎక్కేసేసింది. ఇవాళ ఎక్కినట్టు ఎప్పుడు ఎక్కలే, ప్రెజరు 230 వరకు కొట్టింది. సో 0 కిలోమీటర్ అయితే చేసుకుందాం. ఇవాళ ఎన్ని కిలోమీటర్ తిరిగితే ఏంది అనేది సో మనం అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక ఆన్లైన్ అయితే పెట్టుకుందాం. ఆన్లైన్ అయితే చేసుకున్నా, చూద్దాం. చూడండి 6 కిలోమీటర్లట పికప్ ఇచ్చిండు మనకు, సాకేత్ నుంచి ఇచ్చిండు. ఆచారం వెళ్ళాలట మరి. లెట్స్ గో. ఎట్లా తిట్టాలి చెప్పండి. ఇక క్యాన్సిల్ చేసింది. లక్డీ కపుల్ నీలోఫర్ అట, 22 మినిట్స్ అట. మా అమ్మ 22 కిలోమీటర్స్ 50 అట. అబ్బా దేవుడా, నీలోఫర్ హాస్పిటల్ 50 మినిట్స్ పడుతుంది. నమ్మో వద్దు, తీసుకో. సో ఇంకో పికప్ వచ్చింది, జనరల్ చౌదరి రోడ్ అట, సికింద్రాబాద్ దగ్గర చూపించింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే రైడ్లో 181 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. లెట్స్ గో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. మనకు 361 వచ్చింది క్యాష్ కలెక్ట్. రైడ్లో ఆఫ్లైన్ చేసిన, టిఫిన్ చేద్దాం ఇక. సో మనకైతే కాళీ మందిర్కి ఒక పికప్ వచ్చింది, దివ్యాడ. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మజీద్ బొటానికల్ గార్డెన్ రోడ్ నుంచి అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎండ అయితే దంచి కొడుతుంది గాయస్. సో ఇప్పుడే మంచిగా
సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిన జస్ట్ నౌ కప్ ఆఫ్ టీ కూడా తాగిన. సో ఇక కొంచెం రిలాక్సేషన్, ఇక మంచిగా మధ్యాహ్నం వరకు గట్టిగా కుమ్ముడే. ఇలా లంచ్ బాక్స్ తెచ్చుకోలే, ఇక బయటనే తినాలి, ఇవాళ బయటనే తిందాం. ఓకే, ఎప్పుడు ఇంటి ఫుడ్డే కాదు, అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి. బట్ 90% ఇంటి ఫుడ్ తీసుకుంటేనే బెటర్. బ్యాచిలర్స్ ఒకటే చెప్తున్నా, బ్యాచిలర్స్కు దయచేసి ఆ రూమ్లో కనీసం ఒక రైస్ అయినా పెట్టుకోండి. మీకు ఇప్పుడు అర్థం కాదు, మీకు ఇప్పుడు అస్సలు అర్థం కాదు. ఒక వారం నెల రోజులు పోయిన తర్వాత కడుపులా మొత్తం చెత్త అంతా చేరి మోషన్స్, జలుబు, దగ్గు, జ్వరము, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చి ఒక్కసారి వచ్చి కూర్చొని వారం 10 రోజులు నెల రోజులు పండబెడుతుంది. అప్పుడు తెలుస్తుంది మీకు చేసిన డబ్బులన్నీ, సేవింగ్స్ అన్నీ అటే ఖర్చు పెట్టుకొని ఇంకా పైకి వెళ్ళి ఈఎంఐలకు అప్పులు పెట్టాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, వద్దు, అస్సలు వద్దు. కనీసం ఒక రైస్, ఇంటికాంచెలు ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకోండి, లేదా మంచి లోకల్లో దొరికే మంచి రైస్ అయినా తీసుకొని సాధ్యమైనంత వరకు మీరు ఏం చేయండి, ఒక రైస్ అయినా వండుకోండి, కర్రీ బయట తినండి. చట్నీస్ వాడండి, మరీ ఎక్కువ చట్నీస్ కూడా వాడకండి. ఏమైందో ఏమో, పోతూనే ఉన్నా క్యాన్సిల్ చేసింది, ఏం చెప్పాలి. ఇగో 37 minutes అట. దేవుడా, ఏందనా ఈ ట్రాఫిక్, అమ్మో 37 minutes అంటే వచ్చిందే గొర్రె. ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది, కానీ 20 minutes అంటే శిల్పక్రాఫ్ట్ అమ్మో, ఇది యాక్సెప్ట్ చేసిన. చలో వెళ్ళిపోదాం, మరి ఏం చేస్తాం. సో మనకైతే రైల్లో 217 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, ఇంకా రైడ్ అయితే రాలేదు. సో చూద్దాం, ఈ ఏరియాలో రైడ్ వాడడం కష్టం. మనము ఇక్కడ ఐటీసీ కాకతీయ, అంటే కాకతీయ కాదు, ఐటీసీ కోహినూరు. సో మనకైతే ఒక రైడ్ పడ్డది, ది వెస్టిన్ హోటల్ లోపల గల్లీలోకి వెళ్ళి. ఇగో మళ్ళీ ఇక్కడికే వచ్చిన, కొత్త బిల్డింగ్ లో డ్రాప్ చేసిన. మనకైతే 150 వచ్చింది. ఇక మళ్ళీ మనకు పికప్ అయితే రాలేదు. అసలే ఫుల్ ట్రాఫిక్, మళ్ళీ ట్రాఫిక్లోకి వెళ్ళి కొట్టుకుంటా అక్కడికి పోతే అక్కడి నుంచి ఇక్కడికి వేసిండు. ఇక మనకు ట్రిప్ అన్న కౌంట్ అవుతుంది అని చెప్పి కొట్టిన. ఇప్పుడు ఎడు పోవాలన్నా అర్థం అవుతలేదు, అయోమయంలో ఉన్నా. కుక్కట్పల్లి పోదాం చిన్నగా అనుకుంటాను, చూద్దాం. సో ఈ రైలు అయితే మనకు 188 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ రాలే, ఒకటి వచ్చింది కానీ తీసుకున్నా, కానీ మళ్ళీ మళ్ళీ హైటెక్ సిటీకే వచ్చిండు, తీసుకోలే, చూద్దాం. సో మనకైతే మై హోమ్ అవతార్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్, హైటెక్ సిటీ. సో గైస్ మనకైతే 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో మనకు ఇంకో రైడ్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. నాకు తెలియదు కదా, మీరు డైరెక్ట్ పెట్టుకున్నారు కావచ్చు, డైరెక్ట్ చేసిర్రు ఏందానని. సరే అని చెప్పి నేను గ్రూప్లో వదిలిన. సో అపర్ణ జనిత్లో పికప్కి వచ్చినాం మనం. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ సంథింగ్ వెళ్ళాలి, డ్రాప్కు వచ్చినాము. ఫేర్స్ అయితే చాలా తక్కువ ఇస్తున్నాడు లో. ఇక మనది మినీ క్యాబ్ కాబట్టి ఏదో నడిపిస్తున్నాం అట్లా. చాలా చూస్ చేసుకోండి మీరైతే, ఓకేనా. ర్యాపిడోలో బెటర్ ఇస్తున్నాడు, ర్యాపిడోలో అంటే మంచిగా ఇస్తున్నాడు. ఓలాలో ఇన్సెంటివ్ పెట్టిండట, ఓలా చూసుకొని చెక్ చేసుకొని నడిపించుకోండి. ఊబర్లో నాకు ఈ వీక్ అయితే ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు, కానీ ఇన్సెంటివ్ పెట్టలేదు అని అయితే బుకింగ్ చేసుకోకుంటుంటే నేను లాస్ అయిపోతా. సో అందుకనైతే నేను నాన్ స్టాప్ వచ్చిన బుకింగ్ వచ్చినట్టు కొడుతూనే ఉన్నా, చూసుకొని కొడుతున్నా. పికప్ లొకేషన్ దగ్గర చూసుకొని వర్కౌట్ అయ్యేట్టు, నాది సిఎన్జి కదా, వర్కౌట్ అయ్యేట్టు చూసుకొని కొడుతున్నా. మీరు కూడా చూసుకొని చేయండి, ఓకేనా. సో మనకైతే 148 క్యాష్ కలెక్ట్ అవుతుంది. సో ఆఫ్లైన్ అయితే చేసుకున్నాను, సిఎన్జి కొట్టించేసి మనము లంచ్ చేసుకున్నాం. ఎప్పుడుంది 5:45, 30 సెప్టెంబర్ ఈరోజే. ఎక్కడ వద్దు అడుగు మనం. సో మనకైతే పికప్ వచ్చింది, సిఎన్జి అయితే కొట్టించినాము, ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు 124 కిలోమీటర్స్కు మనకు సిఎన్జి 490 రూపీస్ కాలింది. అంటే ఇక ఎంత పడ్డదో చూడండి. సో ఓకే, పికప్ చేసుకొని చిన్నదే ట్రిప్, లెట్స్ గో.
సో ఈ రైడ్లో అయితే మనకు 148 క్యాష్ అవుతుంది. యాక్చువల్ అయితే 152 రూపీస్ క్రెడిట్స్ ఉన్నాయి. బుక్ ఆఫ్లైన్ చేసుకున్నా, లంచ్ చేసుకున్నాం ఇక. సో ఇప్పుడే లంచ్ అయితే చేసుకున్నాము. లంచ్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోయినాము. బుకింగ్ అయితే వచ్చేసింది. మాదాపూర్ వెళ్ళాలట. 13 కిలోమీటర్స్ గాయస్, 13 కిలోమీటర్స్ 193 ఇస్తా అన్నాడు. సో చూద్దాం. 13 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ పికప్. సో మొత్తానికైతే పికప్కి అయితే వెళ్తున్నాము. ఏంటిదంటే సో చాలా మనకు రేట్ అయితే చాలా తక్కువ ఇస్తున్నాడు. 13 కిలోమీటర్స్ ప్లస్ ఈ యొక్క 3.5 కిలోమీటర్స్ పికప్. సో మొత్తము 16.5 కిలోమీటర్స్ పికప్కి వెళ్ళినందుకు మనకు 193 ఇస్తాడు. 193 ప్లస్ కాస్త మనకి ఏమవుతుందంటే జిఎస్టీ ట్యాక్సీ కట్టుగాను మనకు వచ్చేసి 182 మాత్రమే ఇస్తాడు. చాలా ఇది లాస్ అని చెప్పుకోవచ్చు. తప్పని పరిస్థితులలో చేస్తున్నాము కాబట్టి కొత్తగా తీసుకునే వాళ్ళకు ఉంటుంది, మామూలుగా ఉండదు. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు మేము అనుభవించే బాధ అనేది వాళ్ళు తెలుస్తుంది. కొత్తలో మంచిగానే నడుపుతారు. సో రాను 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 వాళ్ళకు తెలుస్తుంది, అమ్మ ఇంత కష్టం ఉంటుందా, అసలు ఈ ఫీల్డ్లోకి వస్తే కానీ తెలియలేదు. నాకైతే రాకముందు ఎంతోమంది చెప్తున్నా, నేను వినకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చిన. సో అబ్బో ఇంత ఉంటుందా అని తెలిస్తే మాత్రం నేనైతే అసలు ఈ ఫీల్డ్కే రాకపోదును అని నీ మైండ్కు నీకు అనిపిస్తుంది చెప్తున్నా. అందుకనే గుర్తుపెట్టుకోండి, రాకముందే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. సముద్రంలోకి దిగినాక ఈత నేర్చుకుంటా నేను కొడతా అంటే కుదరదు. సముద్రంలో ఈత ఒకటే రాంగా సరిపోదు. సో దాంట్లో రకరకాల ఏంటి పాములు ఉంటాయి, చేపలు ఉంటాయి, ప్రాణహాని కలిగించే జీవులు ఉంటాయి సముద్రంలో. సో కాబట్టి దీంట్లో కూడా అంతే ఉంటుంది. సో కాకపోతే మనం మనుషుల మధ్యలో తిరుగుతాం, అంతే తేడా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు మరీ ఇక నేను ఖచ్చితంగా ఈ ఫీల్డ్కే వస్తా, ఇదే నాకు పక్కా, ఇక వేరే ఇది లేదు అని అనుకుంటే నా సజెషన్ తీసుకోండి అంతే. సో నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది స్పీకే ప్రాంక్స్ అని, దాంట్లో నాకు మెసేజ్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీ సజెషన్ తీసుకోండి, ఓకేనా? మంచి సజెషన్ ఇస్తాను మీకు నేను, ఓకేనా? ఓకే, పికప్ అయితే వచ్చేసినాము, లెట్స్ గో. ఎందుకంటే మళ్ళీ నీకు చేస్తా అని మళ్ళీ నేను సో మనకైతే 238 క్యాష్ కలెక్ట్ వచ్చింది ఇందాక మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఇంకోటి పడ్డది యాప్రాలట, యశోద్ హాస్పిటల్ నుంచి వచ్చి. లెట్స్ గో. సో మనకి రైలు అయితే 330 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. కూడా అంతే ఇస్తా అన్నాడు. ఇంకో రైడ్ వచ్చింది బ్రయ్య, ఎక్కడ అల్వాల్ నుంచి అపర్ణట. ఎక్కడున్నారు, ఎక్కడనా ఇది లోపల యువసి లోపల ఉన్నట్టున్నారు. యువసి లోపలే ఉన్నారు. రాష్ట్రపతి నిలయం, లాల్ బజార్ అట, సికింద్రాబాద్ వెళ్ళాలట. లెట్స్ గో. సో ఇవాళ మార్కెట్ అని ఇక తొందరగా వచ్చిన ఇంటికి ఆగినా. సో కాబట్టి ఇక రేపు ఈ రోజుతో ఈ ఎర్నింగ్ వీడియో ఇంతటితో సమాప్తము. రేపటి రోజున ఇక మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ రేపటి ఎర్నింగ్ వీడియో మాట్లాడుకుందాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.